హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా సింపుల్గా ఫాస్ట్గా పెరుగు పులుసు తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఇది చిన్నపిల్లల లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేందుకు కరెక్ట్గా సెట్ అయ్యే రెసిపీ. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగు, ఒక కప్పు ఉల్లిపాయ తరుగు, మిర్చి 3, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 1 కప్పు పెరుగులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ తరుగు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఎండుమిర్చి కారం సరిపోతుంది అనుకుంటే కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఎండుమిర్చికి బదులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపు చల్లారిన తర్వాత పెరుగులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి సింపుల్గా పెరుగు పులుసు రెడీ అయిపోతుంది.